నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయి. ముందుగా హెడ్లైన్స్. ఎస్టీవీ ఛానల్ అధినేత ఐఆర్కే రాజు నివాసంలో వైభవపేతంగా లక్ష్మీనారాయణల కళ్యాణం. విశ్వశాంతిని కాంక్షిస్తూ గత 24 ఏళ్లుగా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామన్న శ్రీదేవి రాజు. కొలిక్కి వచ్చిన మరిపాలెం ఈద్గా సమస్య. 10 రోజుల్లో ముస్లిం సోదరులకు స్థలాన్ని అప్పగిస్తామన్న మంత్రి అయ్యన్న. విశాఖ రైల్వే జోన్తో పాటు ఇతర సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం. బీజేపీ విజయోత్సవ ర్యాలీ సభల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి. పోర్టు స్టేడియంలో టీఎస్ఆర్ కల్చరల్ ఫౌండేషన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం. 60 మంది సినీ ప్రముఖులు హాజరవుతారన్న ఎంపీ సుబ్బిరామిరెడ్డి. మురళీనగర్ సాగర్ నివాస్ లో 24వ శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. 2 రోజుల పాటు వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. సమీప ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను తిలకించారు. భక్తజన సందోహం నడుమ వేడుకగా నిర్వహించిన లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవంపై రిపోర్ట్. శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం కమనీయంగా సాగింది. మురళీనగర్లోని సాగర్ నివాస్ లో శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు దంపతులు వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీదేవి అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు అర్చనలు చేశారు. వేడుకల్లో భాగంగా ఉదయం కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం హోమం నిర్వహించారు. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. వధువు తరఫున శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు, వరుడు తరఫున కమలనాభులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. సమీప ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని చూసి ఆధ్యాత్మిక ఆనందం పొందారు. శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవాన్ని గత 24 ఏళ్లుగా వైభవంగా నిర్వహిస్తున్నామని ఎస్టీవీ ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు అన్నారు. దేశ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఏటా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మురళీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం ఈరోజు జరిపించబడుతుంది. గత 24 సంవత్సరం నుండి ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం ప్రజల ఆదరణతో నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈరోజు జరిగే కళ్యాణం 24వ వార్షిక కళ్యాణం. ఈ కళ్యాణం ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ సుఖంగా ఉండాలని, అలాగే వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి, అలాగే సకాలంలో వర్షాలు కురవాలని, అందరికీ కూడా మరి వాళ్ళకి ఏ లోటు లేకుండా ఆ లక్ష్మీనారాయణ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి, భారతదేశంలో అందరికీ ఉండాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ, అలాగే ఈ కళ్యాణానికి మరి నిర్విఘ్నంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ కళ్యాణం నిర్విఘ్నంగా సహకరించిన, అలాగే ఈ కళ్యాణం తాలూకు ముఖ్య ఉద్దేశం పబ్లిక్లోకి తీసుకెళ్లిన పత్రిక విలేకరులు, అంటే ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామి కళ్యాణాన్ని శ్రీదేవిరాజు దంపతులు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు అరివిలి సీతారామాచార్యులు అన్నారు. స్వామివారి కళ్యాణ విశిష్టతను వివరించారు. శ్రీమాన్ ఇసుకపల్లి రామకృష్ణరాజు గారి స్వగృహంలో అత్యంత వైభవంగా పాంచరాత్రాగమ విధానంలో కేవళంబినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న సాయంత్రం సంకల్పాన్ని ప్రారంభం చేసుకొని ఈ ఉదయం మహాలక్ష్మి అమ్మవారికి ఛాయాస్త్రపణ కార్యక్రమాన్ని నిర్వహించాం. 9 కలశాలలో
పవిత్రములైనటువంటి నిక్షిప్త ద్రవ్యములను ఉంచి ఆ నిక్షిప్త ద్రవ్యములను ఆయా మంత్రముల చేత ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద మంత్రములతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అభిషేక కార్యక్రమం అయిన తర్వాత భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనే సంకల్పం శ్రీ రామకృష్ణరాజు గారికి ఉండడం చేత భక్తులందరినీ కూర్చోబెట్టి సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా శ్రీం శ్రీయై నమః అనే మూల మంత్రాన్ని మనస్సులో మననం చేసుకుంటూ 1108 నామములతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆ తరువాత హవన కార్యక్రమంలో 1108 గులాబీ పూలతో అమ్మవారి సంతృప్తి కోసం తేనెలో ముంచినటువంటి ఆ గులాబీ పూలను హవిర్భాగములుగా అందచేసి హవన కార్యక్రమాన్ని పూర్తి చేశాం ఉదయం. ఈ సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం పాంచరాత్రాగమ విధానంలో ఆయా పండితుల చేత ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది. అందులో ఉగాది తర్వాత చైత్రమాసం ప్రారంభమవగానే మొట్టమొదట చేసుకునేటువంటి కళ్యాణం సీతారాముల కళ్యాణం. అట్లాగే వచ్చినటువంటి ఏకాదశి తిథితో నారాయణుడి కళ్యాణం జరగడం అనేది చాలా అద్భుతం. ఎందుకు అంటే ఒకటి ధర్మమూర్తి సత్యమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ప్రవర్తనతో కళ్యాణం చేసుకుని పరిపాలనా విధానాల్లో గాని బతికే బ్రతుకులో గాని శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి రామచంద్ర ప్రభు కళ్యాణమే ఒక తార్కాణమైతే, కుటుంబంలో జీవన విధానాన్ని వృద్ధిలోకి తీసుకురాగలిగినది, ఐశ్వర్యవంతమైనది, శాంతికారకమైనది, వివాహ మహోత్సవాది కార్యక్రమాలు మానుష కర్మలు చేసుకోవడానికి ముందుగా ప్రార్థన చేయగలిగినది కళ్యాణం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం. ఇది 24 సంవత్సరాలు ఇసుకపల్లి రామకృష్ణరాజు గారి కుటుంబంతో సంబంధం ఉన్న మందిరమైన తానొక్కడే అర్చన చేసుకుని తరించే కన్నా 10 మందితో కలిసి తరించడమే భక్తుడి లక్షణమని నిదర్శనంగా చూపిస్తూ అనేక మంది భక్తులు, భక్త శిఖామణులు, వనితామణులు అందరూ కలిసి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అనేది విశేషం. లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవంతో మురళీనగర్లోని సాగర్ నివాస్ భక్తజన సందోహంతో నిండిపోయింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి కళ్యాణాన్ని భక్తులు తిలకించి పరవశించిపోయారు. గత కొన్నేళ్లుగా మరపాలెం ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ఈద్గా సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మంత్రి అయ్యన్న పాత్రుడు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుల మధ్య సయోధ్య కుదిర్చి ముస్లిం సోదరులకు తీపి కబురు అందించారు. 10 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. మరపాలెం ఈద్గాపై రిపోర్ట్. 40వ వార్డులో ఈద్గా సమస్య గత కొన్నేళ్లుగా సాగుతోంది. 41 వార్డు పరిధిలో ఉన్న ఈద్గా బీఆర్టీఎస్ రోడ్ విస్తరణలో పోగా ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర నియోజకవర్గం పరిధిలో ఉన్న 40వ వార్డులో ఖాళీగా ఉన్న ఆర్ఎన్బి స్థలాన్ని తమకు కేటాయించాలి అంటూ ముస్లిం సోదరులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని ఈద్గాకు ఇచ్చేందుకు గతంలోనే అంగీకరించారు. అయ్యన్న పాత్రుడు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ సమస్య విషయంలో స్పష్టత వచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మంత్రి ముస్లిం పెద్దల సమక్షంలో ఓ కొలిక్కి తీసుకువచ్చారు. వెంటనే మొట్టమొదటి ఆయన చేసింది అధికారిని పిలిపించి మొట్టమొదటి పని ఈ యుద్ధ విషయం. ఈ భూమి మన ప్రాంతాల కోసం కేటాయించే విధంగా ఆ రోజు చాలా ట్రాఫిక్ ఎందుకోసం అక్కడ ఈ ల్యాండ్ కోసం చాలా సంతోషమైనటువంటి ట్రాఫిక్ జరిగింది. ఈ లోపల 2 రోజుల తెలిసి మన జిల్లా అయిన పాత్ర గారు అయితే మంత్రి సమక్షంలో జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. సుమారు 4500 గజాలు ఉన్న స్థలాన్ని ముస్లిం సోదరులకే ఇచ్చేందుకు జీవీఎంసీ ఆర్ఎన్బి శాఖల మధ్య ఒప్పందం కుదిరిందని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. 10 రోజుల్లో ఈ భూమిని ముస్లింలకు అప్పగిస్తామని వెల్లడించారు. రోడ్డు వెడల్పు మాకు అభ్యంతరం లేదు, చేసుకొని మాకు అభ్యంతరం లేదు, ఊరు బాగుపడంలో, కానీ మాకు ఆల్టర్నేటివ్ ఏదైనా ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు మాట అవ్వడం జరిగింది. మాట కోసం ప్రయత్నాలు చేశారు. ఇప్పటివరకు 3 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బంది ఏంటంటే ఆ ల్యాండ్ వీళ్ళకి ఇవ్వాలా, వీళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలా,
ఈ లా డిపార్ట్మెంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం డిలే అయింది. అనుకోకుండా అల్లా దయ వల్ల ఇప్పుడు ఆర్ఎండ్బి మంత్రిగా నేనే అయ్యాను కాబట్టి నాకు ఇష్టం పెట్టాను. నేనే మీటింగ్ పెట్టి విజయవాడ మీటింగ్ పెట్టి వాళ్ళ పరిష్కారం ఆలోచించాం. మళ్ళీ ఇవాళ కమిషనర్ పిలిచి ఒక శాశ్వత పరిష్కారం కావాలి, ఏం చేయాలని ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి 4,500 గజాలు వీళ్ళ పక్కనే అక్కడ వైలెట్ గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి దానికి అనుకూలంగా ఉంటే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే ఈ కమిషనర్కి మేము ఎంత కూర్చున్న తర్వాత పరిష్కారం వచ్చాం. ఇక్కడ 4,500 గజాలు ఆర్ఎండ్బి స్థలం ఉంది. అంచేది ఆల్టర్నేటివ్గా మాకు 4,500 ఎకరాల్లో మీరు ఎక్కడన్నా ఇవ్వగలరా అని అడిగితే వాళ్ళు రెడీగా ఉంది, మీకు 5,000 కాలని ఇస్తాం, 4,500 ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం పడుతున్న ఇబ్బందులకు తెరపడనుంది. ఈ ఈద్గాలోనే రంజాన్ పండుగను కూడా జరుపుకున్నారు. సమస్య కొలిక్కి రావడంతో ముస్లిం సోదరులలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి విశేష ఆదరణ లభిస్తోందని, అందుకు ఇటీవల 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుని పురస్కరించుకుని గాజువాకలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శిలానగర్లో నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. 10 ఏళ్ల పాలన సాగించిన కాంగ్రెస్ ఈ దేశానికి రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. అధికారం కోసం పాకులాడుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి ఎంతో సాయం అందుతుందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో, అలాగే ఉత్తరాంచల్లో, అలాగే మణిపూర్లో, అలాగే గోవాలో, పంజాబ్లో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. మేము దీని అర్థం ఏంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది, ప్రజల యొక్క తీర్పుని అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ఓడిపోతారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్సవాన్ని పోర్టు స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యులు కళాబంధు టి సుబ్బరామరెడ్డి వెల్లడించారు. సుబ్బరామిరెడ్డి కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ ఫంక్షన్ కు సుమారు 60 మంది సినీ నటీనటులు హాజరవుతున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో డాన్సులతో పాటు సినీ స్టార్స్ ప్రదర్శనలు కూడా ఉంటాయని అన్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ ను శనివారం ప్రదానం చేస్తామని చెప్పారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశు, మోహన్ బాబు, కృష్ణరాజు, అల్లు అర్జును, రామ్ చరణ్, అట్లా నాని, అట్లా చాలా మంది హీరోస్, వాళ్ళతో పాటు బోల్డ్ మంది లేడీ స్టార్స్, రకుల్ప్రీత్ సింగ్, నివేదిత, కెత్రినా, శ్రియా, ఇలా చాలా మంది లేడీ స్టార్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్లు, మొత్తం దాదాపుగా 60 మంది పాల్గొన్నారు. వాళ్ళతో పాటు అద్భుతంగా 6 మంది ఫిల్మ్ స్టార్స్ డాన్స్ కూడా చేయబోతున్నారు. చైతన్య శ్రవంతి సంస్థకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకురాలు షిరీన్ రెహమాన్ తెలిపారు. బుదుల్ పార్క్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ 30 ఏళ్ల కాలంలో మహిళా సాధికారత దిశగా అనేక కార్యక్రమాలను రూపొందించామని, అలాగే విశాఖ పోర్టు ట్రస్ట్ కాలుష్యంపై కూడా పోరాడి తాము విజయం సాధించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తారని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే గారిని, మన ఎంపీ గారిని, ఎమ్మెల్సీ మూర్తి గారి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమానికి కూడా మీరు ఇచ్చే. రవాణా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీయాలని చూస్తోందని గాజువాక సిపిఎం నాయకుడు జి సుబ్బరామరెడ్డి ఆరోపించారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నిర్వహించనున్న మహాసభ గోడ పత్రికను సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ జూన్ 4న 6వ తేదీ వరకు అఖిల భారత మహాసభ జరగనుందని వెల్లడించారు. రవాణా రంగంపై లేనిపోని ఆంక్షలు విధించడం వల్ల కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 4, 5, 6, 3 రోజుల పాటు విశాఖ నగరంలో ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ దేశం నుంచి అన్ని మూలల నుంచి కూడా ప్రతినిధులు దాదాపు 2,000 మంది పైన 3 రోజుల పాటు. సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం సేవా తత్పరులు, సాహిత్య అభిమానులు పీఠంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని
కూర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద మహాస్వామి కోరారు. విశాఖలోని లలిత పీఠంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ లలిత ప్రాచీనమైనదని, ధర్మరక్షణ కోసం అనేక హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ హైందవ ధర్మ పరిరక్షణకు తాము కృషి చేస్తున్నట్లు స్వామీజీ వెల్లడించారు. హిమాలయ కిరీటిని అని అంటారు. హిమాలయం కిరీటం, శ్రీలంక పదపీఠం, ఈ రెండు చోట్ల కూడా ధర్మరక్షణ యజ్ఞాలు హిమాలయాలలో, నేపాల్లో, టిబెట్లో, హిమాచల్ ప్రదేశ్లో ఎన్నో చోట్ల హిందూ ధర్మరక్షణ యజ్ఞాలు చేయించాము. అలానే శ్రీలంకలో పెద్ద గాయత్రి యజ్ఞం చేయించాము. అక్కడ విష్ణు దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేశాము. ఇటువంటివి చేస్తూ ఈ దేశాలలో ఇంకా విదేశాలలో, అంటే ముఖ్యంగా ఇవాళ ప్రపంచమంతా కూడా విదేశము అని అంటే జీవీఎంసీ 66వ వార్డు మజీద్ ఈ ఫరూక్ ఖాన్ మసీద్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జోన్ 3 కమిషనర్ చక్రధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్సీ చక్రధర్ మాట్లాడుతూ మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రతి వార్డులో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చలివేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. వడదెబ్బకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ చిరిన్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడే చాలా హీట్ వేవ్స్, వేడిగాలు అవి ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుచేత మన జోన్ 3 జీవీఎంసీ పరిధిలో ఎవరూ కూడా ఈ వేడిగాలులకి, వడగాల్పులకి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎటువంటి అనారోగ్య పరిస్థితి లేదా ప్రాణ పరిస్థితి రాకుండా ఉండడానికి కావాల్సిన వాసవి క్లబ్ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. వాసవి క్లబ్ ప్రతినిధి గోల్డెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించాలని అన్నారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో సలహాలను, సర్వీసులను వాసవి ద్వారా తాము అందిస్తామని తెలిపారు. ఇది 1850 క్లబ్స్ గాను వీళ్ళు 22 అబ్రాడ్ కంట్రీస్ లో ఉంటుంది. సెంట్రల్ ఆఫీస్ అనేది హైదరాబాద్ లో, అవర్ ఓన్ ఆఫీస్ ఇస్ దట్. Nearly 20 people are working in the office. శ్రీసాయి శార్వాణి ఎడ్యుకేషన్ సొసైటీ అక్కిరెడ్డిపాలెంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోని 150 దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకుల ఫోటోల ప్రదర్శన విద్యార్థులను ఆలోచింపజేసింది. శాస్త్రవేత్త ఫోటోలతో పాటు వారు కనుగొన్న పరికరం, పదార్థాన్ని ఎగ్జిబిషన్లో ఉంచారు. విద్యార్థులకు ఈ అంశాలు ఎంతో విజ్ఞానాన్ని అందించాయి. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు మౌలి, ప్రిన్సిపల్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. చెందినటువంటి దాదాపు 400 శాస్త్రవేత్తలు ఫోటో ఎగ్జిబిషన్ చిన్నముచిడివాడలోని మినర్వా పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. మినర్వా విద్యా సంస్థల చైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను కేవలం పాఠ్య పుస్తకాలకు పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో వికాసం చెందేందుకు చక్కని ప్రణాళికతో విజయం పరంపర కొనసాగిస్తున్నామని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. లక్కీ డిప్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫైనాన్స్ డైరెక్టర్ వర్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇండియన్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ అనే ఒక సంస్థతో, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ అనే బెంగళూరు సంస్థతో మేము టైఅప్ అయ్యాము. వాళ్ళ టీచర్స్ వచ్చి మన పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్లో స్పెషల్గా క్లాసెస్. హెడ్లైన్స్ మరోసారి. ఎస్టీవీ ఛానల్ అధినేత ఐఆర్కే రాజు నివాసంలో వైభవపేతంగా లక్ష్మీనారాయణల కళ్యాణం. విశ్వశాంతిని కాంక్షిస్తూ గత 24 ఏళ్లుగా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామన్న శ్రీదేవి రాజు. కొలిక్కి వచ్చిన మరిపాలెం ఈద్గా సమస్య.
10 రోజుల్లో ముస్లిం సోదరులకు స్థలాన్ని అప్పగిస్తామన్న మంత్రి అయ్యన్న. విశాఖ రైల్వే జోన్తో పాటు ఇతర సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం. బీజేపీ విజయోత్సవ ర్యాలీ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి. పోర్టు స్టేడియంలో టీఎస్ఆర్ కల్చరల్ ఫౌండేషన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం. 60 మంది సినీ ప్రముఖులు హాజరవుతారన్న ఎంపీ సుబ్బిరామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.